सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. ఒక్క గుక్క నీళ్లు తాగితే నా దాహం తీరదు. ఇంకా వేగం పెంచాలి. ఇంత ఆలస్యంగా వస్తే పని పూర్తవదు. నాకొచ్చే కోపానికి ఇతన్ని పైనుంచి కిందకి నెట్టేయాలనుంది. నువ్వు నన్ను కిందకి నెట్టలేవు. మళ్ళీ వినేశారా? మాస్టర్ ఒక మాట చెప్పండి. మీ పేరు క్రయింగ్ మాస్టర్ కదా? క్రయింగ్ మాస్టర్. కానీ ఇప్పటి వరకు మీరు ఒక్కసారి కూడా ఏడవలేదు కదా? తొందరలోనే అర్థమవుతుంది. అయ్యాం సింగము, కొబ్బరి బొండాలు అమ్మేవాడిని. అయ్యమ్మ సింగమ, తాగండి, ఆరోగ్యం పెంచుకోండి. వెరీ గుడ్. కేవలం సగం కప్పే నిండింది. మొదటి రోజుకి ఇది చాలు. ఈ నీళ్లే సరిపెట్టుకుంటాను. రేపు ఉదయాన్నే కలుద్దాం. మోటు పత్లు సోదరులారా, మిత్రులారా, మీకొక శుభవార్త. ఈ రోజు మేమందరం కష్టపడి 5000 ఎన్లు సంపాదించాం మిత్రులారా. అరే, మీరు డబ్బుల కోసం ఏడుస్తున్నారు. ఇక్కడ నా శరీరం అంతా తూట్లు తూట్లు పొడిచినట్టుగా ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది క్రయింగ్ మాస్టర్ అని. మాస్టర్కి పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు అర్థమయ్యింది. ఇక నా వల్ల కాదు, ఈ ట్రైనింగ్ నా వల్ల కాదు. పతులు ధైర్యంగా పని చేయాలి, ధైర్యంగా. ఒకవేళ ధైర్యాన్ని కోల్పోతే మనం ఆ కుంఫు బ్రదర్స్ తో ఎలా యుద్ధం చేయగలుగుతాం? అరే, వాళ్ళతో యుద్ధం చేయాలంటే ముందు మన ప్రాణాలు మిగిలి ఉండాలి కదా. అరే మాస్టర్, ఇవాళ మా ఎముకల్లో సున్నం లేకుండా చేశాడు. అయ్యమ్మా మోటు, కొన్ని క్షణాల క్రితమే పతులుని ధైర్యంగా ఉండమన్నావు కదా, హఠాత్తుగా నీకేమైంది? నేను కూడా తట్టుకోలేని ఒళ్ళు నొప్పులతో ఉన్నాను. నాకు కూడా గావు కేకలు పెట్టి ఏడవాలనుంది. కానీ పతులు ఉండగా ఏడ్చారంటే తను ధైర్యాన్ని కోల్పోతాడు. ఏదేమైనా పతులు, ఈ ట్రైనింగ్ ని పూర్తి చేయాలనుకుంటున్నాను. అయ్యయ్యో, ఈ క్షణం నుంచి నేను మోటు ముందర నిలబడి ఏడవకూడదు. ఒళ్ళంతా తట్టుకోలేని నొప్పులతో మెలితిప్పేస్తోంది. లేచి నిలబడే స్థితిలో కూడా లేను. అరే, ఈ మాస్టర్ 2 రోజులకే ఎముకల్లోకి సున్నం లేకుండా చేసేశారు. అరే మోటు, వేరువేరుగా పడుకుని ఏడవడం వల్ల లాభం లేదు. పద, ఏడ్చేదేదో ఇద్దరం కలిసే ఏడుద్దాం. అప్పుడైనా ప్రశాంతంగా ఉంటుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే పతులు. పతులు, One, two, three, 1, 2, 3. Yeah. ఇన్స్పెక్టర్ చింగము, కొబ్బరి బొండాలు అమ్మేవాడు. తాగండి, బ్రతకండి. వెరీ గుడ్.
వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా త్వరగానే గ్లాస్ లో నీళ్లు నింపడం నేర్చుకున్నారు. చాలా త్వరగానే గ్లాస్ నింపడం నేర్చుకున్నారు. ఈసారి మీరు కిందికి వెళ్ళటానికి కాళ్ళని ఉపయోగించకూడదు. ఎలా వెళ్ళమంటారు? తల మీద వెళ్ళాలా? వద్దు. ఫోకస్ అండ్ మెడిటేట్. కేవలం ఫ్లేమ్ మీదే ఫోకస్ పెట్టండి. ఫ్లేమ్ మాత్రమే కనిపించేంత వరకు చూస్తూనే ఉండండి. క్యాండిల్ 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 మాత్రమే చూడాలి. మోటు, ఏం కనబడుతోంది? అరే, జీవితాంతం మేము ఇలా క్యాండిల్ నే చూస్తూ కూర్చుంటే ఫైట్ ఎప్పుడు చెయ్యాలి? క్యాండిల్ మాత్రమే కనిపిస్తోంది మాస్టర్. ఓన్లీ క్యాండిల్ ఫ్లేమ్. చూడండి, ఆ ప్లేన్ ఏ కలర్ లో ఉంది? వైట్ కలర్ లో ఉంది. తెలుపు రంగు. నీకు క్యాండిల్ మాత్రమే కనిపిస్తే ప్లేన్ ఎలా కనిపించింది? సారీ. ఏం పర్వాలేదు, ఈసారికి క్షమిస్తాను. నెక్స్ట్ టైం నాతో అబద్ధం చెప్పద్దు. ఇద్దరు మెట్ల మీద నుంచి కిందికి వెళ్ళండి. కోడి కోళ్లతో వెళ్ళకండి. తల మీద వెంట్రుకలు పైకి రావాలి. గో. అవును, ఇద్దరు ఎందుకు? ఎందుకంటే మీరిద్దరు ఒకటే టీం. ఒకరి తప్పు రెండో వాడి ప్రాణం పోవడానికి కారణం కావచ్చు. ఈ విషయం మీ ఇద్దరికి అర్థం అవడం చాలా విషయం. గో 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 గో. పతులు, నేను మనసులో ఏమనుకున్నా మాస్టర్ కి ఎలా తెలుస్తోందో అర్థం కావడం లేదు. భలే రీడ్ చేస్తున్నారు. ఈ రోజు నేను ఆయన గురించి మంచిగా ఆలోచిస్తాను. అప్పుడు నా మీదున్న బ్యాడ్ ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్ గా మారిపోతుంది. మీరిద్దరు ఇంత వేగంగా నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. గుడ్, వెరీ గుడ్. నా మాస్టర్ చాలా గొప్పవాడు, చాలా శక్తివంతుడు, పెద్ద విజ్ఞానవంతుడు, సర్వశ్రేష్ఠుడు. ఇలాంటి పొగడతలు నాకేమాత్రం నచ్చవు. మీరు మళ్ళీ వినేశారా? సారీ. ఈ భోజనం టేస్ట్ చేయడానికి మాత్రమే మీకు నచ్చింది కడుపు నిండా తినొచ్చు. తిండి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. సామురాయ్ మనల్ని ఆకలితోనే చంపేస్తాడు. పిట్టలకు పెట్టినట్టు భోజనాలు వడ్డిస్తున్నాడు. ఏనుగులు చేసేంత పెద్ద పనులు అప్పగిస్తున్నాడు. పదండి, ఈ రోజు మనం హోటల్కి వెళ్లి హాయిగా కడుపు నిండా భోంచేద్దాం. ఇవాళ మనందరికీ ఆఫ్ డే. అయ్యమ్మా, ఇది అన్యాయంగా అన్యాయం. మీరు మా కడుపులు మాడుస్తున్నారు, కానీ నీకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. చాలా చక్కగా చెప్పారు. ఇది అన్యాయం. మిత్రులారా, వాళ్ళు ఎప్పుడు చెప్పారు ఆకలితో ఉండమని, తక్కువగా తినమని ఎప్పుడు చెప్పారు? ప్రతిరోజు సమురాయ్ ఏమంటున్నాడో తెలుసా? ముందు టేస్ట్ చేయమంటున్నాడు. టేస్ట్ చేసిన తర్వాత అందులో నచ్చిన దాన్ని హాయిగా తినమంటున్నాడు. భోజనం విషయంలో ఎటువంటి పట్టింపులు లేదన్నాడు మిత్రమా. అలాగా, సామురాయ్ ఆ మాట అన్నాడా? ఇన్ని రోజులు అతని మాటలు విన్న ప్రతిసారి భోజనం చెయ్యొద్దు అన్నట్టుగా అనిపించేది. అలాంటిది నువ్వు ఆయన మాటల్ని ఎలా అర్థం చేసుకున్నావు?
ఓ ఇది చూడండి, ఇది నా గ్యాడ్జెట్. దీని సాయంతో ఎంత ఫాస్ట్ గా పలికిన మాటనైనా ఏకదం నార్మల్ స్పీడ్ లో వినిపిస్తుంది మిత్రులారా. అందుకే నేను ప్రతిరోజు కడుపు నిండా తింటున్నాను. కానీ మీరు మాత్రం అలాగా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు అర్థం కావట్లేదు మిత్రులారా. పత్తులు నా మిత్రుడా, సోదరుడా, నాకెందుకో అనుమానంగా ఉంది. తిండి తినడానికి బదులు ఇప్పుడు నేను మీ చేతిలో తన్నులు తినేలాగా ఉన్నాను మిత్రులారా. వేగంగా, ఇంకా వేగంగా, వేగంగా. స్పీడ్ 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 ఇస్ ద కీ. అరే ఏంటంత మెల్లిగా పరిగెడుతున్నావు? వేగంగా వేగంగా పరిగెత్తు. వేగం వేగం వేగం. అతని పవర్స్ ని పొందాలంటే ఇంకా వేగంగా పరిగెత్తాలి. ఊరికి అరవద్దు, అతను వినగలడు. టామా, ఏమైపోయావు? మోటుపతులు ఎక్కడ ఉన్నారు? ఎలా శిక్షణ తీసుకుంటున్నారు? హరూటోని అడిగినా చెప్పడం లేదు. అందుకే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించి మన స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం. నువ్వైనా చెప్పు, లేదంటే నిన్ను కూడా ఇక్కడే బంధించేస్తాం. వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటే మీకేంటి? వాళ్ళు సరిగ్గా నెల తర్వాతే వస్తారు. కామా, నువ్వు ఒక్క మాట కూడా చెప్పద్దు. తీసుకెళ్ళండి. చూడండి, నేర్చుకోండి. ఈ కంగ్ఫూ మాస్టర్లలో ఉండే శక్తినన్నింటినీ మేము ఎలా వశపరుచుకుంటామో మీ కళ్ళారా చూడండి. మీరందరూ ఈ కళను నేర్చుకోవాలి. దాని తర్వాత ఒక అద్భుతమైన సైన్యాన్ని ఏర్పాటు చేసి ముందుగా జపాన్ని, ఆ తరువాత ఒక్కొక్కటిగా లోకం మొత్తాన్ని కబ్జా చేసుకుందాం. అన్నిటికన్నా ముందు జపాన్ ని కబ్జా చేసుకొని ఆ తర్వాత ఒక్కొక్క దేశంగా అన్ని దేశాల్ని కబ్జా చేసుకోవాలి. ఎందుకలా అరుస్తున్నావు? వాళ్ళకి వినబడింది. పద, లెట్స్ స్టార్ట్. తినే భోజనంలో మత్తు మందు కలిపి మమ్మల్ని మోసం చేసి తీసుకొచ్చారు. మీలో దమ్ముంటే కట్లు విప్పండి, నాతో పోటీ పడండి. ధైర్యం ఉంది కానీ అవసరం లేదు. పోటీ పడకుండానే పని పూర్తవుతుందనుకున్నప్పుడు యుద్ధం చేయడం దేనికి? మేము అహింసను ప్రేమిస్తాం. అవును, ధైర్యం ఉంది కానీ అవసరం మాత్రం లేదు. కానివ్వు, ప్రారంభించు. ఈ రోజు నుంచి మీరందరూ నా కోసం పని చేస్తారు. జాయిన్ మై అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్. ఇంకా ఎంతమంది మాస్టర్స్ ఆఫ్ కంగ్ఫూలు బాకీ ఉన్నారో వెళ్ళి తీసుకురండి. హరూటోని వదలండి. ఇతనిలో మిగిలి ఉన్న పవర్స్ ని మన మోటు పత్రుల ముందే లాక్కుందాం. జహాపన కచాక్, వాళ్ళిద్దరూ క్రైయింగ్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఏంటి, క్రైన్ మాస్టర్ దగ్గర? అయితే ఆ ట్రైనింగ్ ఏదో తీసుకోనివ్వు. మన దగ్గరికి రావడానికి ముందే వాళ్ళు అంతమైపోతారన్నమాట. క్రైయింగ్ మాస్టర్ ఇచ్చే ట్రైనింగ్ ని ఎంత శక్తివంతులైనా పూర్తి చేసే అవకాశమే లేదు. ఎప్పుడైనా సరే మన శత్రువుని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇతను అన్నట్టు క్రైయింగ్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టయితే మనం కూడా అన్ని విధాలా సిద్ధపడాలి. క్రైయింగ్ మాస్టర్, మీరక్కడికి వెళ్ళగలరా? వెళ్ళడానికి ధైర్యం సరిపోవడం లేదా? ధైర్యం సరిపోక కాదు, సమయం రావాలి. ప్రపంచంలో ఉన్న అందరి మాస్టర్స్ పవర్ మాలోకి వచ్చిన తర్వాత క్రైయింగ్ మాస్టర్ దగ్గరికి కూడా వెళ్తాం. ప్రస్తుతానికి పాపం మోటు పత్రులకి ట్రైనింగ్ ఇవ్వనివ్వు. నెల రోజుల్లో ఏమి నేర్పిస్తాడో నేను చూస్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.